విజయవాడ మొత్తం మునిగిపోయింది. విజయవాడ భవానీపురం కానింటి తాడిగడప వరకు మునిగిపోయింది. దీనికి అంతా కారణం ఎవరంటే చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు కారణం ఎందుకంటానంటే మనకి చంద్రబాబు నాయుడు మీద కోపం లేదు, ప్రేమ లేదు. ముందస్తు చర్యలు తీసుకుంటే ఈరోజు విజయవాడ ఇంత పరిస్థితికి వచ్చేది కాదు. ఇంకా పవన్ కళ్యాణ్ ఉన్నాడు డిప్యూటీ సీఎం, ఆయన కూడా అంతే. ఆయన ఇంట్లో నుండి బయటకు కూడా రాలే. చంద్రబాబు నాయుడు ఒక రౌండ్ అట్లా వేసుకొని పోయాడు. కానీ వీళ్ళంతా ఏం చేస్తున్నారో తెలియదు. కానీ సినిమా యాక్టర్లు లాస్ట్ రోజు వచ్చారు. లాస్ట్ రోజు ఇప్పుడు 2024లో వచ్చి ఊదరగొట్టారు పవన్ కళ్యాణ్కి ఏరి చంద్రబాబు నాయుడికి అని. ఈ జబర్దస్త్ నాయలు ఉంటారు కదా, ఆదిగాడంట వాడు సినిమాలో నటిస్తూ ఉంటారు కదా, ఈ నాయలు అంతాను వీళ్ళు గుజ్జలతో నటిస్తూ ఉంటారు జబర్దస్త్లో. ఈ నా కొడుకులు అంతా ఎక్కడ పోయినారు కూడా అర్థం కాదు. ఈరోజు విజయవాడ అంత పరిస్థితిలో ఉంటే ఒక్కడన్నా వచ్చి ఆదుకునే వాళ్ళు లేడు. ఈ నాయలు ఈరోజు డబ్బులు ఇవ్వచ్చు కదా, మేము వాళ్ళ తాలూకా వీళ్ళ తాలూకా అంటారు. ఇప్పుడు ఎవరి తాలూకా అన్నా కానీ విజయవాడ ఇంత పరిస్థితి ఇంత ఘోరమైందంటే మీరు ఆ రోజు అడిగారు కదా, ఈ 2024లో పవన్ కళ్యాణ్ ఓటేరి చంద్రబాబు నాయుడు ఓటేని ఓటేసినారు కదా ప్రజలు ఓటేసిన వాళ్ళకి మీరు సాయం చేయాలి కదా. ఫ్యామిలీలు మొత్తం దిగి వచ్చి చెప్పినారు టీడీపీకి ఓటేరి పవన్ కళ్యాణ్ ఓటేరి, లేకుంటే శ్రీలంక అయిపోతుంది, ఎడారి అయిపోతుంది అన్నాడు. ఎడారైపోయి ఈ నాయలు అంతా ఎక్కడ పోయినా తెలియదు. ఈరోజు ఎడారి అవుతుంది, మీరు అన్నట్లుగానే ఎడారి అవుతుంది. ఈ చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి ఓటేసినారు కాబట్టి ఈరోజు మొత్తం విజయవాడ మొత్తం ఎడారి అయిపోయింది. కృష్ణలంక కానీ, భవానీపురం కానీ, కానూరు కానీ, 1 టౌన్ కానీ, 2 టౌన్ కానీ, ఈ గుల్లపొడి కానింటి ఏలూరు రోడ్డు వరకు మునిగిపోయింది. తాడిగడప అంట, కానూరు అంట, టైమ్ హాస్పిటల్ అంట, అమెరికన్ హాస్పిటల్. దీనికి అంత కారణము ఈ యాక్టర్లు నా కొడుకులే. లాస్ట్లో వస్తారు, వీళ్ళు ఏం పోతుంది చెప్పు, కొంచెం ఏదో డబ్బుస్ కొడతారు వెళ్ళిపోతారు. ఈరోజు చూడండి విజయవాడ పరిస్థితి ఎంత ఘోరం ఉందంటే అంత ఘోరంగా అయిపోయింది. వీళ్ళ సంసారాలు జరిగేది బరువు అవుతుంది. ఇప్పుడు తాగడానికి నీళ్ళు లేవు, నీళ్ళల్లో 2 రోజులు ఈ నాయలు, ఈ జబర్దస్త్ నాయలు 2 రోజులు అట్లా పెడితే తెలుస్తుంది. తినడానికి నీళ్ళు లేకపోతే 2 రోజులు తాగడానికి తినడానికి అప్పుడు తెలుస్తారు. పెద్దోళ్ళు చెప్పినారంట ఉల్లిపాయ అంత ఒకడు ఉంటే ఊరంతా చెడిపోతుంది అన్నట్లు ఈ పనికిమాల నా కొడుకులు వచ్చి పనికిమాల చేసలు చేసి ఈరోజు విజయవాడకి ఇంత ఘోరం. ముందస్తుగా గేట్లు ఎత్తింటే ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఇంత అద్దుమానం అనేది ఉండదు. లేకుంటే ఈరోజు ఒకడు 5-6 కోట్లు ఇవ్వచ్చు కదా, ఒక సినిమా నడిస్తే 10 కోట్లు ఇస్తారు. దాంట్లో ముష్టి 1 కోటి రూపాయలు వేస్తున్నారు ఒక నా కొడుకు.